असारे संसारे निज भजन दूरे जड़धीयाः भ्रमन्तं मामान्धं परम कृपया पातुमुचितं मधन्या को दीनस्तव कृपा न रक्षति निपुणः त्वदन्यः को वामे त्रिजगति शरण्ये पशुपते असारे संसारे निज भजन दूरे जड़धीया। ओ पशुपति, ओ शंभुनाथ, शिवशंकर, हर हर महादेव। పశుపతి, పశువులకు అధిపతి అయినటువంటి జగద్గురు ఆదిదేవ, నీ యొక్క చరణాలకు వందనాలు అర్పించుకుంటూ, ఓ శివా, అసలు కేవలం పశుపతే అన్నటువంటి దానికి ప్రతి చోట స్వామివారు మనకు అనేక చోట్ల పతి అన్నటువంటి ఈ సృష్టికి అంతయు కూడా దాత, విధాత, ప్రదాత కేవలం శివుడు మాత్రమే, ఆ పరమశివుడు మాత్రమే. అందుకే ఏం చెప్తున్నానంటే ఇక్కడ అసారి, సారము లేనటువంటిది సంసారం. ఈ సారము లేనటువంటి సంసార సాగరాన్ని దాటించడానికై ఆత్మ వంచన, నా ఆత్మను మీ యొక్క చరణాల్లో తీసుకోవడానికై సారము లేనిది సంసారంలో వ్యర్థమైనటువంటిది నిజ భజన దూరే, నిజమైనటువంటి భజన మాత్రమే కేవలం ఇది స్వామి. అసారమైనటువంటిది, సారము లేనటువంటిది కేవలం ఈ యొక్క సంసారము మాత్రమే. ఎలా నాకు భ్రమ కల్పిస్తున్నావు స్వామి అంటే, లేని దానికి ఉన్నట్లుగా, ఉన్నదానికి లేనట్లుగా అలాంటి భ్రమ కల్పిస్తున్నాం. అలాంటి భ్రమతో నేను అసలు ఈ యొక్క జీవితం నేను గడపలేను. అసారమైనటువంటి, సారము లేనటువంటిది ఈ సంసార సాగరం. ఈ సంసార సాగరాన్ని తరించడానికే మీరే నాకు దాటించగలరు. చూడండి, ఓ చిన్న పిల్లవాడు నీ తల్లి తండ్రి ఒక ఉత్సవానికి వెళ్తుంటారు. చిన్న పిల్లవాడు దారి తప్పి వెళ్ళిపోతూ దారి తప్పి పోయాడు అనుకోండి. బ్రహ్మోత్సవాలు వెళ్ళారు, తల్లిదండ్రులు వెళ్ళారు. ఆ బ్రహ్మోత్సవాలు 5 సంవత్సరాల పిల్లవాడు దారి తప్పి వెళ్ళిపోయాడు. అప్పుడే ఆ సమాచార ఎక్కడైతే కేంద్రం ఉంటుందో అక్కడ ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉంటే, నా పిల్లవాడు ఎక్కడా అని చెప్తుంటే, అదే పిల్లవాడు వేరే చోట ఉండేసి అమ్మా అని వేలాది మందిలో అన్నారనుకోండి, అయ్యా అని నాన్న అని చెప్పారనుకోండి, ఆహా నా కుమారుడు నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు అని ఆ వేలాది మంది దగ్గర ఆ తల్లి తండ్రి వెళ్ళి తన కుమారుని తాను పట్టుకుంటారు. అనగా దీని యొక్క అర్థం ఏంటిది? మనము ఈ సంసారంలో ఉన్నటువంటి ఉత్సవంలో మనము మన కన్న తల్లిదండ్రులకే మర్చిపోయాం. కన్న తల్లిదండ్రులు అంటే సాక్షాత్తు పార్వతీ శివుడు, ఆది దంపతులు. వారే మొదటి మన యొక్క తల్లిదండ్రులు. అందుకే మాతాచ పార్వతీదేవి పితా దేవా మహేశ్వర అన్నటువంటి జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పినటువంటిది. ఆది దంపతులు అంటే వారే. కావున వారిని మనము ఈ యొక్క సంసార సాగరంలో మునిగిపోయి వారిని మనం మర్చిపోయామంటే చెప్పినటువంటి అంశం ఇదే ఉంది. ఈ మందబుద్ధి ఏంటిది? ఏమంటున్నారు? జడదియా అంటే మందబుద్ధి. ఈ మందబుద్ధితో ఉన్నటువంటిది మనం ఏంటిదంటే ఈ యొక్క సంసారములో మనం మునిగిపోయాము. ఈ మందబుద్ధి అసలు బుద్ధికి ఎంత మనం చెప్పినా కానివ్వండి, ఉదయం లేవంగానే చెప్తూ ఉంటే వింటూ ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా కానివ్వండి, ఒక్కసారి అది విని సక్రమ మార్గంలో నడుస్తుంది. ఉదయం లేవంగానే హరినామ సంకీర్తన చేయండి, ఉదయం లేవంగానే ఓం నమ శివాయ అంటూ చెప్పండి, మన జీవితం ధన్యమైపోతుంది. అది చెబుతూ ఉంటే జీవితం అంతే కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆనందమైనటువంటి జీవితం సాగుతుంది. అది చెప్తున్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. నేను భ్రమ చెందిపోయాను, నేను ఎంత దాంట్లో పడిపోయామంటే
ఏది కూడా లేనటువంటి దానికే నేను అన్నటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నాను, చేస్తున్నాను. దీనుడును, దీనాది దీనుడు అన్నటువంటి వాడిని. ఎలాంటి వాడనంటే అసలు ఏమీ తెలియదు నాకు, చాలా హీనమైనటువంటి దీనాతి దీనమైనటువంటి వస్తుని. మీ యొక్క కృపా కటాక్షం ఉంటేనే మాత్రమే ఈ దీనుడు మారిపోతాడు, ఈ దీనుడు రక్షింపబడతాడు. కృపణ రక్షాతి నిపుణః. మీ యొక్క కృప ఉంటేనే నేను మారిపోతాను. మీ యొక్క దయాగుణం నా వద్ద ఉంటేనే. ఎలా దయాగుణం ఉంటుందండి? ఆ స్వామికి తప్పకుండా నామస్మరణ చేస్తేనే మాత్రమే వారు మనపైన దయాగుణం ఉంటుంది. లేదా ఏదో మనకు ఆనందం కలిసినప్పుడు, సుఖం కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం. ఏదైతే కష్టాల్లో వచ్చినప్పుడు మనం ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేస్తాం. అది కాదు. సుఖంలో కానివ్వండి, దుఃఖంలో కానివ్వండి కూడా, రెండిట్లో కూడా ఆ హరినామ సంకీర్తనం, ఆ శివుని జ్ఞాపకం చేస్తే, తప్పకుండా జ్ఞాపకం చేసినట్లయితే ఆ శివుడు తప్పకుండా మనకు దయ గలుపుతాడన్నమాట, దయ చూస్తాడన్నమాట. కానివ్వండి, మనం సుఖంలో మన దగ్గర కోట్లాది రూపాయలు ఉన్నాయి, ఉదయం నుంచి సాయంత్రం హాయిగా ఉండేసి మంచి సమయాన్ని గడుపుతూ మంచిగా ఉంటూ కాదు. అసలు డబ్బులు ఉన్నాయి, కోట్లాది రూపాయలు ఉన్నాయి, కానివ్వండి అసలు దేవుడికే మర్చిపోతాడు, ఆ శివున్నే మర్చిపోతాడు, ఆ అమ్మనే మర్చిపోతాడు. ఎక్కడ జీవితం? కానివ్వండి, ఎలా అయిపోతుంది? ఆ డబ్బులు ఉన్నా కానీ తనకు తినడానికి కూడా రాదు. షుగర్, బీపీ, అనేకమైనటువంటి రోగాలు పెరిగిపోయి ఏమవుతుందంటే చివరికి సమస్యల దాంట్లో పడిపోయి జీవితాన్ని మొత్తం వ్యర్థంగా అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతూ ఉంటారు. కోట్లాది రూపాయలు ఉన్నాయి, కానివ్వండి ఒక్కసారైనా శివాలయానికి వెళ్ళి, శివా ఇది నీ ప్రసాదం, ఏదైతే ఇస్తున్నావో నీది అన్నటువంటి విషయాన్ని చెప్పగలుగుతాడా? చెప్పడం. ఇంకా కావాలి, ఇది నాది, అది నాది, ఆ భవనం నాది, ఈ బిల్డింగ్ నాది, ఆ హోటల్ నాది, ఆ కర్మాగారం నాది, ఈ కర్మాగారం నాది అన్నటువంటి చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ శివాలయానికి వెళ్ళి, లేదా పవిత్రమైనటువంటి మన దేవాలయాలకు వెళ్ళి అక్కడ నా దగ్గర ఉన్నటువంటి ఇన్ని రూపాయలు ఉన్నాయి, ఇంత సంపత్తి ఉంది, ఆ స్వామివారిది, ఆ స్వామివారి యొక్క హుండీలో నేను వేస్తున్నాను, ఇది నాది కాదు, ఇది నీది, నీకే సమర్పిస్తున్నాను. ఎలాగైతే జలం నాది కాదు కదా, ఆ జలం స్వామివారిది, ఆ జలం మీది, మీకు సమర్పిస్తున్నాను. అది నాది కాదు కదా జలాన్ని నేను ఉత్పత్తి చేస్తున్నానా? చేయడం లేదు. కేవలం ప్రతిది కూడా ఈ మానవుడు ఈ ప్రపంచంలో ఏది కూడా ప్రతి రంగంలో కూడా అనేకమైనటువంటి యంత్రాలు నిర్మాణం చేస్తున్నారు, అనేకమైనటువంటి వాహనాలు నిర్మాణం ప్రయోగాల ద్వారా చేస్తున్నాం. కానివ్వండి, మానవుని యొక్క శరీరంలో ఒక ఎంట్రిక యొక్క కర్మాగారం ఉందా అండి? చెప్పండి, లేదు. ఓ మామూలు యొక్క ఆ రక్తాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆ యొక్క పదార్థాలు ఉన్నాయి, కానీ రక్తాన్ని చేసినటువంటి కర్మాగారం ఉందా? లేదు. అనగా చెప్పే తాత్పర్యం ఏంటి అంటే, రక్తం ఎలా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి, ఏ పదార్థాలు తింటే ఎలా అభివృద్ధి చెందుతుంది అలా ఉంది. కానివ్వండి, రక్తాన్ని తయారు చేసినటువంటి కర్మాగారం మాత్రం లేదు. ఒక ఎంట్రుకను తయారు చేసినటువంటి కర్మాగారంలో అయితే ఏంటిది అంటే, కేవలం మాత్రమే ఆ పరమాత్మను మాత్రమే తయారు చేసినటువంటి ఈ మన యొక్క యంత్రం, శివయంత్రం. ఈ యంత్రంలో ఏం చేయాలి? మనం ఈ సంసారమైనటువంటి సాగరంని ధరించడానికి కేవలం మాత్రం చేయవలసింది ఒకటే శివనామ సంకీర్తనం. అది చేసినటువంటి నప్పుడే మానవుడు ధన్యుడైపోతాడు, మానవుడు జీవితంలో గొప్పవాడైపోతాడు. అది మర్చిపోతున్నాం అన్నమాట. అనేకమైనటువంటి ఉదాహరణలు తీసుకోండి. ఇది నాది కాదు, ఏది కూడా నాది కాదు. మనలో అనుకోవాలి, బాహ్యంగా లోపల మనం అనుకోవాలి, బయట మాత్రం నాది అనొచ్చు. ఎందుకంటే నాది ఇది కాదంటే బయటి వాడు వచ్చేస్తాడు, మన పైన ఆక్రమణ చేసేస్తాడు. మనస్సులో మాత్రం ఇది నాది కాదు. బాహ్య ప్రపంచానికి మాత్రం నా భార్య, నా పిల్లలు, అది వాస్తవం, సత్యం, ఉన్నారు, అది వాస్తవం.
కానీ నా మనస్సులో మాత్రం ఈ భార్య పిల్లలు అది నీవిచ్చినటువంటి సంపత్తి, అది నీ ద్వారా వచ్చినటువంటి నాకు వచ్చినటువంటి సంపత్తి అన్నటువంటి భావనతో ఉండాలి కానివ్వండి. బయటికి మాత్రం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి, లోపలికి మాత్రం కేవలం ఓ శివయ్యా, ఓ పరమేశ, ఓ పశుపతినాథ, ఇది నీది, నీకన్నా మించినటువంటి దైవం ప్రపంచంలో లేదు, నీవే ఉన్నావు, నాకు నా పైన దయచూపే ఆ దయామయుడవు, కరుణామయుడవు అన్నటువంటి విశ్వాసం పూర్తిగా రావాలి. అది వచ్చినప్పుడే జీవితం బావుగా సక్రమంగా సాగుతుంది. అప్పుడే ఆ దయామూర్తి, ఆ కరుణామూర్తి, ఆ కరుణాసాగరుడు మనకు రక్షించడానికే ఎంబడే ఉంటాడు. అమ్మా అమ్మా అంటూ తల్లి యొక్క చెవిలో పడుతుంటే నా కుమారుడు, నా కొడుకు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుని తన దగ్గర ఉరుక్కుంటూ వస్తుంది ఆపదలో ఉన్నప్పుడు. ఆ విషయాన్ని అమ్మ అన్నటువంటి విషయాన్ని తెలపడానికి ప్రయత్నం లేనప్పుడు, అది విషయం ధ్వని ఎవరిది వస్తుంది అన్నటువంటి విషయం ధ్వని వినలేనప్పుడు ఆ శివుడు ఏం తెలుసుకుంటాడండి? అనగా దీని యొక్క అర్థం ఏంటిదంటే, ఎప్పటికీ కూడా తన యొక్క ధ్వనిని, తన యొక్క మాటను ఆ పరమాత్మునికి వినబడుతూనే ఉండాలి. అనగా నేను ఎవరిని జ్ఞాపకం చేయాలి, ఎవరి వద్దకు నేను వెళ్ళాలి, అది సత్యం. సత్యం, శివం, సుందరం, ఈ మూడు విషయాలు. శివం అంటే శివుడు, ఈ సృష్టిని అంతే కూడా శివమయమైనటువంటిది, శివమయం. సౌందర్య, సత్యం, శివం, సుందరం, మూడే ఈ పరమాత్మనికి సంబంధించిన. సుందరం అంటే మనం ఒకటే అనుకుంటాం, ఏమనుకుంటాం? సుందరం అంటే బాహ్య అలంకారం సుందరం ఉండాలి, బాహ్య అలంకారం ఉండాలి, కానీ ఆత్మ అలంకారం కూడా ఉండాలి. ఆత్మ అలంకారం అంటే సత్యం మాట్లాడడం, జీవితం అంతే కూడా శివమయం అయిపోవడం. అందుకే సత్యం, శివం, సుందరం అనగా నా జీవితం అంతే కూడా ఏంటిది? సుందరంగా ఉండాలి. సుందరం అన్నటువంటిది మన కుటుంబంలో కానివ్వండి, మన భార్య పిల్లల్లో కానివ్వండి, మన యొక్క తల్లిదండ్రుల యందు కానివ్వండి, మన యొక్క పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, మన దేశంలో కానివ్వండి, మనం ఎక్కడైతే పుట్టామో ఆ ప్రాంతంలో కానివ్వండి, అక్కడ మనపైన గౌరవం ఉండాలి. మనము ఫలానా వ్యక్తి ఇక్కడ ఇలా ఉన్నాడు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అది దేశం కొలువబడాలి, దేశం మనకు కీర్తించబడాలి. జగద్గురు శంకరాచార్యుల వారికి ఈనాడు ఉన్నటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఆచార్యులందరికీ కూడా వారు ఉన్నారంటే వారి యొక్క చేస్తున్నటువంటి తప ఫలమే ఈనాడు భారతదేశానికి అంత కీర్తి వస్తుందంటే వారు చేస్తున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలకు విదేశీయులందరూ కూడా మన పైన ఆకర్షితులవుతున్నారంటే వారు చేస్తున్నటువంటి తపస్సు మాత్రమే అంటాను నేను. ఏ యొక్క సత్పురుషులు కానివ్వండి, ఏ జగద్గురు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. సమతామూర్తి అన్నటువంటి విగ్రహాన్ని స్థాపించి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఆ సమతామూర్తి రామానుజాచార్యుల వారి యొక్క కృపాకటాక్షణ పొందుతున్నామంటే ఎంత గొప్ప మన ధన్యం అనుకోవాలి, మన జీవితం ధన్యం అనుకున్నారు. వీరిద్దరే అన్నటువంటి వాళ్ళు ఉన్నారు, జగద్గురు శంకరాచార్యుల వారు, శ్రీమద్ రామానుజాచార్యుల వారు. వీళ్ళిద్దరే ప్రపంచానికి, సృష్టికి ఆదర్శమూర్తులు. వారిలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఈనాడు కోట్లాది వ్యక్తులు, ప్రజలు వారి యొక్క మార్గంలో నడుస్తున్నారు. అనగా దీని యొక్క అర్థం ఒకటే ఉంది, వారు పెట్టినటువంటి భిక్ష ఏదైతే ఉందో ఆ భిక్ష వలన యావత్ ప్రపంచానికి ఈనాడు భారతదేశం అంటే విశ్వగురువు. విశ్వానికి గురువు ఎవరిదంటే ఏదంటే భారతదేశం అన్నటువంటి నామకరణం మనం ఈనాడు పొందుతున్నామంటే కేవలం వారు పెట్టినటువంటి భిక్ష మాత్రం. ఏ ఆచార్యులు ఇప్పుడైతే చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు ఎంత కోట్లాది వ్యక్తులు ఈనాడు ఆ కార్యక్రమాల్లో హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా పాల్గొని తమ జీవితాలను ధన్యం చేసుకుంటున్నారు. అది వారు గుర్తు చేస్తున్నారు. ఎలా గుర్తు చేస్తున్నారు? జగద్గురు శంకరాచార్యుల వారు ఇలా అన్నారు, శ్రీమద్ రామానుజాచార్యుల వారు ఇలా అన్నారు, చూడండి ఇలా ఉన్నారు, మీరు కూడా వారి యొక్క మార్గంలో నడవండి అని వారు మనకు మార్గాన్ని చూపిస్తున్నారు.
ఆ మార్గంలో ఉన్నప్పుడే మన యొక్క జీవితం సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తుంది. ఓం నమో నారాయణ కానివ్వండి, ఓం నమ శివాయ అన్నటువంటి మహామంత్రం కానివ్వండి, శ్రీ శివాయ నమస్తుభ్యం అన్న మంత్రం కానివ్వండి, ఓం నమో నారాయణాయన అన్నటువంటి మహామంత్రం, శ్రీరామ రామాయణ నమో అన్నటువంటి మంత్రం కానీ, సీతారామాయ నమో నమ, శ్రీ ఆంజనేయాయ నమో నమ, ఏదైనా కానివ్వండి నాన్న, ఈ జీవితంలో మన సంసారం అన్నటువంటి సాగరాన్ని దాటించడానికి కేవలం ఈ యొక్క కలియుగము మాత్రం నామస్మరణ మాత్రమే, ఏదీ కాదు, కేవలం హరినామస్మరణ మాత్రమని. దీనికన్నా మించినటువంటి ప్రపంచంలో ఏదీ లేదు. ఆ సమయంలో మనం ఎంత అవస్థలో ఉన్నా కానివ్వండి, ఎన్ని రోగాలతో బాధపడినా కానివ్వండి, ఎవరో మన యొక్క రామదాసుల వారు చెప్పారు, రాముని యొక్క మహామంత్రం అయితే ఉందో తారక మహామంత్రం నాన్న, ఇది దివ్యమైనటువంటి ఔషధం నాన్న, ఈ యొక్క దివ్యమైనటువంటి ఔషధాన్ని తీసుకున్నట్లయితే తప్పకుండా అనేకమైనటువంటి రోగాలు నయమైపోతాయి నాయన అని చెప్పినటువంటి శ్రీ భద్రగిరి రామదాసుల వారు నాకు జ్ఞాపకం వస్తున్నారు ఈ సందర్భంగా. అంటే వారు చెప్పినటువంటి ఆనాటి కాలంలో మనకు ఆ యొక్క జగద్గురు శంకరాచార్యుల వారు అంటున్నారంటే ఎంత గొప్పదైనటువంటి, వీళ్ళు ఇప్పటికీ సమకాలికైనటువంటి వాళ్ళు, వారు అప్పుడే చెప్పారు జగద్గురు శంకరాచార్యుల వారు. అనగా ఎంత గొప్పదైనటువంటి, నేను దీనాతి దీన అవస్థలో బ్రతుకుతున్నాను, కృపారక్షతి నిపుణ తత్వన్యాకో ఆమె త్రిజగతి శరణ్యే పశుపతే. త్రిజగతి అనగా మరోసారి చెప్తున్నారు, ఈ మూడు పురాలకు పాలించినటువంటి మూడు ప్రాంతాలకు పాలించినటువంటి వారు ఎవరు? పశుపతి. మనలో మనము ఒకవేళ మనం తెలుసుకున్నట్లటువంటిది ఏదైతే ఉందో, ఈ సాత్వికము, తామసికము, రాజసికం అన్నటువంటి మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ మూడు గుణాలకు అయితే కూడా ఆ స్వామి పరిపాలిస్తున్నాడు అన్నటువంటి విషయానికి మనం ఇప్పుడు మనపైన మనం తెలుసుకోవచ్చు. సాత్వికమైనటువంటి ఆహారము తీసుకోవడం, తామసిక జీవితంలో బ్రతకడం, లేదా రాజసిక జీవితంలో బ్రతుకుతున్నటువంటిది ఏదైనా కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ఆ ప్రాంతాన్ని అంటే దాన్ని పరిపాలించినటువంటి వాడు కేవలం మాత్రమే శివుడు మాత్రమే. అందుకే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్నటువంటి మహామంత్రం, శ్రీ శివాయ నమస్తుభ్యం అన్నటువంటి మహామంత్రం అనేకసార్లు ప్రతి ఒక్క ఎపిసోడ్లో అది చెప్తున్నాను. శ్రీ శివాయ నమస్తుభ్యం, శ్రీ శివాయ నమస్తుభ్యం అన్నటువంటి చాలా దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మహామంత్రం. అసలు దీనికన్నా మించినటువంటి లేనే లేదు. అందుకే జగద్గురు శంకరాచార్యుల వారు అదే అంటున్నారు, త్రిపురాలను పరిపాలించినటువంటి వారు ఓ పశుపతీశ్వరరా, ఓ శివయ్యా, ఈ యొక్క సంసారం అన్నటువంటి సాగరాన్ని తరించడానికే, జీవించడానికే నాకు మాత్రం నేను దీనాతి దీనుని అంటే నాకు ఏమీ తెలియదు, అన్యం తెలియదు, పుణ్యం తెలియదు, ఏదీ తెలియదు, కేవలం నాకు రక్షించే నాథుడు మాత్రమే నీవే ఉన్నావు. చూడండి, భక్త కన్నప్ప జ్ఞాపకం వస్తున్నారు. భక్త కన్నప్ప ఎలాంటి వారండి పాపం, ఏంటిది అడవులకు వెళ్ళి అక్కడ వ్యవసాయానికి వెళ్ళి, అంటే అక్కడ వేటకు వెళ్ళి వచ్చినటువంటి మాంసంతో అతను వచ్చినటువంటి వేటకు తెచ్చినటువంటి ఆ జింక మాంసను ఆ స్వామివారికి అర్పించి ఆ నైవేద్యం పెట్టేసి స్వామివారికి పెడుతూ ఉంటే చూడండి ఎంత గొప్పవారండి భక్త కన్నప్ప గారు. అసలు పండితులా వాళ్ళు కాదు. ఏం చేసేవారు, ఎప్పుడైతే పాపం శివయ్యా ఇదో నేను తెచ్చానయ్యా, ఆ వేట నుంచి వచ్చినటువంటి ఆ మాంసం ముద్ద నీకు తిను అయ్యా అని ఏడుస్తూ ఉంటే చాలా దుఃఖపడుతున్నాడు. ఎంత అమాయకుడు, కొద్దిగా ఆలోచన చేయండి. ఇక్కడ ఏమీ తెలియదు, కేవలం మాత్రం శివయ్యకు ఏదైతే నేను తెస్తాను అది ఆ శివయ్య తప్పకుండా ఆరగిస్తాడు, నేను తెచ్చింది తప్పకుండా భోజిస్తాడు అన్నటువంటి అంత దృఢమైనటువంటి నమ్మకంతో ఉన్నటువంటి వాడు భక్త కన్నప్ప. అప్పుడు ఆ శివయ్య ఒక కంటి నుంచి అంటే రక్తం ప్రవహిస్తూ ఉంటే, ఓ శివయ్య నువ్వు ఏడుస్తున్నావా, ఎందుకు ఏడుస్తున్నావయ్యా, నీ కళ్ళకి ఏంటిది నీ నెత్తురు గారుతుంది
అని చెప్పారు ఒక పాపం. అతని దగ్గర ఉన్నట్టు బాణం ముళ్ళు ఏదైతే ఉందో దాని యొక్క ఎడమ కన్ను నుంచి, అయ్యా శివయ్య నీ కళ్ళ నుంచి రక్తం ప్రవహిస్తుందయ్యా అని, నీకు ఇంత కష్టమా నేను ఈ ప్రసాదాన్ని తెచ్చినప్పుడు అంటే, ఆ యొక్క ఎడమ కన్ను నుంచి కన్ను తీసేసి ఆ స్వామివారి యొక్క లింగానికి సమర్పిస్తాడే ఎంత గొప్పవాడు. ఇంకో కంటి నుంచి ఇంకా రక్తం ప్రవహిస్తుంటే ఇంకో యొక్క కుడి కన్ను నుంచి కూడా ఆ యొక్క కుడి కన్ను నుంచి కూడా ఆ యొక్క కన్నుని తీసి ఆ స్వామివారికి లింగం అర్పిస్తుంటే ఆ యొక్క భక్త కన్నప్ప అలా చేస్తే అక్కడ ఏమైందండి? ఆ భక్త కన్నప్ప ఎప్పుడైతే రెండు కళ్ళు కూడా ఆ యొక్క కళ్ళకెళ్ళి నెత్తురు ప్రవహిస్తూ ఉంటే ఆ శివయ్య సాక్షాత్తు ప్రత్యక్షమయ్య, అయ్యా కన్నప్ప నువ్వా తండ్రి, ఇలా ఉన్నావు, ఎందుకయ్యా స్వామి నా కోసం నువ్వు ఇంత ఏడుస్తున్నావు అని ఆ యొక్క కింద పడిపోయినటువంటి భక్త కన్నప్పకు లేపి, అయ్యా నీకు కళ్ళకెళ్ళి నెత్తురు కావడం లేదని రెండు చేతులు ఇలా తిప్పిన తర్వాత స్వామివారు సాక్షాత్తు ప్రత్యక్షమవుతారు. అందుకే భక్త కన్నప్ప అన్నటువంటి నామోచిత్యంతో ఈనాడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనగా దీని యొక్క అర్థం ఏంటిది? అసలు భక్త కన్నప్ప ఏమీ తెలియదు, పామరుడు, అడవులలో జీవించి పశు మాంసాన్ని తినేటువంటి వాడు. అలాంటి వారికి స్వామివారు దర్శనం ఇచ్చారంటే ఈ సంసార సాగరాన్ని దాటడానికై కేవలం హరినామ సంకీర్తన, కేవలం ఓం నమ శివాయ, కేవలం శ్రీ శివాయ నమస్తుభ్యం అన్నటువంటి కేవలం గొప్పదైనటువంటి మహామంత్రం ఈ కలియుగంలో ఈ సంసార సాగరాన్ని దాటడానికి మాత్రం ఇదంటూ భక్త కన్నప్పను అక్కడ మనం చూసినట్లయితే సాక్షాత్తు పరమాత్ముడు వారికి దర్శనం ఇచ్చినటువంటి మహద్భాగ్యం కనిపించిందంటే కేవలం ఎంత గొప్పదైనటువంటి అంశం మనం ఒక్కసారి ఆలోచించాలి. భోలాశంకరుడు వారికి కేవలం తాను తెచ్చినటువంటి, అందుకే ఆ భక్త కన్నప్ప తన యొక్క గంగను తేనా నీ పూజకు అంటాడు. ఆ గంగను సమర్పించినట్లయితే గొప్పగా ధన్యమైపోతుంది మన జీవితం. అలాగనే బిల్వపత్రాలు ఉన్నాయండి. బిల్వపత్రాలు అసలు ఎలాంటి బిల్వపత్రం అంటే సాక్షాత్తు త్రిగుణాలతో కూడినటువంటి అయితే 3 ఆకులతో కూడినటువంటి ఏవైతే ఉన్నదో ఆ బిల్వపత్రాన్ని స్వామికి అర్పించినట్లయితే తప్పకుండా ఆ స్వామివారి యొక్క దయ మనపైన కలుగుతుంది. అంత పవిత్రమైనటువంటి ఉన్నటువంటిది ఆ యొక్క బిల్వపత్రం. ధర్మ అర్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో, ధర్మము చివరలో మోక్షము, ధర్మము మోక్షము లభిస్తుంది. ధర్మ అర్థ కామ మోక్షం, ఈ 4 చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో మొదటిది ధర్మంతో కూడినటువంటిది, ధర్మముతో కూడినటువంటి సంపాదన. ధర్మ అర్థ కామము అంటే కోరికలు ఏవైతే 2 మధ్యలో ఏవైతే ఉన్నాయో ధర్మ అర్థ కామ మోక్షాలు, ఈ 2 దాటిన తర్వాతనే మనకు మోక్షం లభిస్తుంది. అనగా మనం సంపాదన చేసినటువంటి ఏదైతే సంపాదన ఉంటుందో అది ధర్మంతో కూడినటువంటిదే ఉండాలి. సంపాదన చేయనివ్వండి, ఉద్యోగం చేయనివ్వండి, వ్యాపారం చేయనివ్వండి, ఏది చేసినా కానివ్వండి ధర్మంతో ఉండాలి. అలాగనే కోరికలు ఏవైతే కోరికలు ఉంటాయో అవి ధర్మంతోనే ఉండాలి. నేను ధర్మము నా యొక్క కోరిక ఏంటి అంటే తప్పకుండా ఆ శివుని యొక్క సాన్నిధ్యాన్ని కోసం నేను పాటుపడాలి, తప్పకుండా నేను శివాలయానికి వెళ్ళాలి, లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి అన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో వారు ఆ దేవాలయ దర్శనం చేసుకుంటారో అది దృఢమైనటువంటి సంకల్పమై అది గొప్ప మోక్షాన్ని తీసుకువెళ్తుంది. ఇది చెప్తుందన్నమాట ధర్మ అర్థ కామ మోక్షాలు. అనగా శివయ్యకు కావాల్సింది ఇది కావాలి. ధర్మంతో కోరినటువంటిది, స్వచ్ఛమైనటువంటి భావంతో స్వచ్ఛమైనటువంటి పని ఎవరైతే చేస్తారో అది మాత్రం కావాలంటూ ఈ యొక్క మన యొక్క ఎపిసోడ్లో తెలుసుకుంటూ ఓం నమ శివాయ నమస్తుభ్యం.